హాయ్ అండి. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా. సో, ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. ఓకేనా. సో, థ్యాంక్ యూ. సో, మనం ప్రిలిమ్స్లో భాగంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా మనం ఇండియన్ హిస్టరీ కూడా స్టార్ట్ చేసామండి. ఓకేనా. ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంది. సో, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ముందుగా వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డాలర్ డిపాజిట్లు రూపాయిని ఆదుకునేనా. సో, ఇదేంటంటే నిన్న రీసెంట్గా ఆర్బీఐ ఏం చేసిందంటే ఫారెన్లో ఎవరైతే ఉన్నారో భారతదేశులు కాకుండా నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఓకేనా. సో, వీళ్ళు ఏం చేస్తారంటే డిపాజిట్లు చేస్తారు కదా మన భారతదేశంలో ఉన్న బ్యాంకుల్లో. ఎందుకంటే వాళ్ళు కూడా మన భారతీయులే కాబట్టి వాళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనమాట. సో, వాళ్ళ గురించి ఏం చేసిందంటే ప్రస్తుతం ఉన్న జాగ్రఫికల్ కండిషన్లో భాగంగా ఇప్పుడు బాగా యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే మన డాలర్స్ అనేవి మనకు విదేశీ మారక ద్రవ్యం అనేది చాలా తక్కువగా అవుతుందన్నమాట. ఎందుకు అవుతుందంటే మనం పే చేయాల్సిందంతా కూడా ఎక్కువ అవుతుంది. డాలర్స్లోనే మనం పే చేయాలి. ఒకవేళ మనం ఏ వస్తువు దిగుమతి చేసుకున్నా వాటికి డాలర్స్లో మనం పే చేయాలి. సో, అందువల్ల ఏమవుతుందంటే రీసెంట్గా మనకేంటి ఎల్పిజి, అలాగే క్రూడ్ ఆయిల్, అలాగే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దానికి ఏం కావాలి? విదేశీ మారక ద్రవ్యం కావాలి. సో, అందుకే వాళ్ళ యొక్క ఆ డబ్బును ఆకర్షించడానికి ఒక స్కీమ్లో భాగంగా ఇదేం చేసిందంటే ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చిందనమాట. ఏమని అనుమతి ఇచ్చిందంటే సాధారణంగా అయితే మనకి 2.5 వడ్డీ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఎన్ఆర్ఐస్ డాలర్స్ రూపంలో మన బ్యాంకులో సేవ్ చేస్తారు కదా, అది విదేశీ మారక ద్రవ్యం అంటే. దీన్ని ఏం చేసిందంటే ఆర్బీఐ ఈ పరపతిని పెంచిందనమాట. ఓకేనండి. 3.83 సంథింగ్ లైక్ దట్ అనమాట. ఈ మేరకు ఇంత పెంచిందనమాట. ఇదేంటంటే టర్మ్ డిపాజిట్స్ టైప్ అనమాట. 3 years లోపు వాళ్ళకి ఇంత. సో, దీనికి ఏం చేసింది అదనంగా ఇంకొక 3 యాడ్ చేసింది అనమాట. 3.2 అలా. అంటే దాదాపుగా మొత్తం ఎంత అయింది? 7.1 అయిందన్నమాట. సో, ఈ అవకాశం అనేది ఆ రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే బ్యాంకులకు అనుమతి ఇచ్చిందనమాట. మీరు ఎక్కువగా ఎన్ఆర్ఐస్ యొక్క ఫారెన్ విదేశీ మారక నిల్వలను సేకరించండి. సో, వాళ్ళకి ఎంత వడ్డీ అయితే ఇవ్వండి అనేసి. సో, ఎప్పుడైతే వడ్డీ పెంచామో మనకు ఆటోమేటిక్గా నిధులు అనేవి వస్తాయి అన్నమాట. సేవ్ చేయడానికి మన భారతదేశ బ్యాంకులో సేవ్ చేయడానికి ఎన్ఆర్ఐస్ మొగ్గు చూపుతారు. సో, ఆ విధంగా మనకి విదేశీ మారక ద్రవ్యం వచ్చి చేరుతుంది. ఇది ఆర్బీఐ వాళ్ళ యొక్క ప్లాన్. సో, ఇది పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా అదనంగా ఏం చేసిందంటే ఆర్బీఐ మరొక్క మడుగు ముందుకేసి హెడ్జింగ్ అంటామండి. హెడ్జింగ్ ఓకేనా. సో, హెడ్జింగ్ ఎక్స్పెండిచర్ అంటాం. హెడ్జింగ్ ఎక్స్పెండిచర్ ఇదే ఇంతవరకు ఏం చేసింది? 3 సంవత్సరాలు టర్మ్ వరకు అనమాట. ఇంతవరకు 7.1 ఇచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఏం చేసిందంటే ఇంకా ఎక్స్ట్రా పెంచిందనమాట. 3 సంవత్సరాల వరకు ఇది ఆఫర్. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే మన భారతదేశంలో సేవ్ చేస్తారో వాళ్ళకి హెడ్జింగ్ వ్యయం అనేది ఒక టర్మ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏంటి హెడ్జింగ్ వ్యయం అంటే, సో, భవిష్యత్తులో ఏమైనా రూపాయి మారకం విలువ లేదా డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి మారకం విలువ ఎక్కడ తగ్గిపోతుందో అని ఆర్బీఐ ముందుగా డిసైడ్ అయ్యి ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భారతదేశీయుడు ఉన్నాడండి. సో, ఈయన బిజినెస్ చేస్తున్నాడు. ఎవరితోని? భారతీయ కంపెనీ ఉంది, అమెరికా కంపెనీతో అనుకోండి. సో, అమెరికా కంపెనీతో బిజినెస్ మాట్లాడుకున్నాడు. సో, వచ్చే 3 నెలల్లో డాలర్ పెరిగిపోయి మన రూపాయి వీక్ అయిపోతుందేమో అని ఇప్పుడే ఈ రోజుకున్న డాలర్నే, ఈరోజు డాలర్ 85 రూపాయలు ఉందనుకోండి, ఈరోజు ఉన్న డాలర్కే ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారి అమెరికా సంస్థతో ఫిక్స్ చేస్తానన్నమాట. ఓకేనా. ఒకవేళ 3 నెలల తర్వాత పెరిగిందనుకోండి, వాడు పే చేసేటటువంటి తగ్గుతుంది అనమాట.
ఎందుకు ఆల్రెడీ మనం ఫిక్స్ అయి చేస్తాం 85 రూపీస్ అని ఒక డాలర్ విలువను. సో దీన్ని హెడ్జింగ్ వ్యయమని అంటామన్నమాట. సేమ్ ఆర్బీఐ కూడా ఇదే చేస్తుందన్నమాట. ఎవరైతే మన భారతదేశం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వారికి దాటిన వాళ్ళకి ఎవరైతే చేస్తారో ఈ బాండ్స్కి మనం ముందుగా హెడ్జింగ్ వ్యయం అనేది ఆర్బీఐయే చూసుకుంటుంది. మీరు ఏమీ చూసుకోవసరం లేదు. మీరు అంటే బ్యాంకులు 3 సంవత్సరాల నుంచి దాటిన ఎవరైతే బాండ్స్ డిపాజిట్స్ చేస్తారో వాళ్ళకి హెడ్జింగ్ వ్యయం నేను చేస్తానన్నమాట. ఎందుకంటే అవతల వాళ్ళ బ్యాంకులతో ఇది టైఅప్ అయిందనమాట ఆర్బీఐ. ఒకవేళ రూపాయి పెరిగిన డాలర్ విలువ పెరిగినా మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇదేంటంటే కొంత ఊరటనిచ్చేటటువంటి అంశమే. అంటే ఎంతవరకు రానున్న ఒక 5 నుంచి 8 నెలల వరకు పర్వాలేదన్నమాట. మరీ పూర్తిగా దీర్ఘకాలంలో ఇటువంటి అమలు కానీ చేసిందనుకో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. ఇప్పుడేంటి, తగ్గితే పర్వాలేదు, పెరిగినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెరిగిందనుకో 85 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉందనుకోండి, 100 రూపాయలు అయింది. అప్పుడేంటి, మనం 85 చేస్తాం, పర్వాలేదు. ఒకవేళ తగ్గిందనుకోండి, పరిస్థితి ఏంది, దీర్ఘకాలంలో ఇది తగ్గొచ్చు కదా, డాలర్ బలహీనపడవచ్చు, మన రూపాయి బలపడవచ్చు. సో ఆ కండిషన్లో డాలర్ ఒక 70 రూపాయలకి వచ్చిందనుకో మనకు అప్పుడు కొంచెం లాస్ అవుతుందన్నమాట. సో అది స్థూల దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఇది ఇంపాక్ట్ అనేది చూపిస్తుందన్నమాట. సో అందువల్ల ప్రస్తుతానికైతే పర్వాలేదు. సో ఇటువంటివి మనం ఎన్నోసార్లు ఆచరించామన్నమాట. 1991లో కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యామన్నమాట. వెంటనే ఆర్బీఐ ఏం చేసిందంటే నా ఎన్ఆర్ఐస్ నుంచి డిపాజిట్లు సేకరించడానికి హెడ్జింగ్ వ్యయాన్ని ప్రాసెస్ అనేది ఫాలో అయ్యిందన్నమాట. ఓకేనండి. సో ఇది అందుకే ఇక్కడ ఆర్టికల్ ఇలా ఇచ్చారనమాట, డాలర్ డిపాజిట్లు మన రూపాయిని ఆదుకునేనా అని. ప్రస్తుతం ట్రెండ్ అలా ఉందన్నమాట. ఎందుకంటే భౌగోళిక అనిశ్చితులు బాగులేదు అంతర్జాతీయంగా. ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్, ఈ 3 దేశాల యొక్క పరిస్థితులు అయితేనేమి, అలాగే అవతల రష్యా ఉక్రెయిన్ పరిస్థితులు అయితేనేమి, అలాగే అవతల ఆఫ్రికా ఖండంలో మనం చూసుకుంటే చాలా వాళ్ళు కూడా ఆర్థిక అసమానతలు బాగా, అక్కడ కూడా ద్రవ్యోల్బణం బాగా ఎక్కువగా ఉందన్నమాట. వ్యాధులు బాగా ప్రబలుతున్నాయి. సో రీసెంట్గా ఎబోలా అనేది బాగా ప్రబలుతుందన్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఆర్బీఐ ఈ చర్య అనేది తీసుకుందనమాట. ఇది ఎకానమీలోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మార్కెట్లో మన బంగారం ఆల్రెడీ మనం చూసాం. నిన్నే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కర్నూలు జిల్లాలో మనకు తెలుసు కర్నూలు జిల్లా తొగ్గలి మండలంలో జొన్నగిరి ప్రాంతం వద్ద ప్రైవేట్ కంపెనీతో టైఅప్ అయ్యామన్నమాట. ఎవరు, జియో మైసూర్ గోల్డ్ మైన్స్ నుంచి, ఆ జియో మైసూర్ సంస్థ నుంచి మనం టైఅప్ అయ్యి బంగారం అయితే ఉత్పత్తి చేయడానికి అక్కడ యూనిట్స్ అయితే ప్రారంభించాం. సో అందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసాయి. అక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారనమాట. మార్కెట్లోకి వచ్చేసింది అనమాట. ఎంత, 100 గ్రాముల బంగారం నుంచి 500 గ్రాములు బిస్కెట్లు లభ్యమవుతున్నాయి అన్నమాట. వాటిపైన ఏంటంటే ఆ గోల్డ్ బిస్కెట్స్ పైన మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంటుంది. అలాగే ఎవరైతే దీనికి భాగస్వామ్యం ఇచ్చారో జియో మైసూర్ సంస్థ వాళ్ళ పేరు కూడా ఉంటుంది. వాళ్ళు అలా ప్రింట్ చేయించుకున్నారు, ఎందుకంటే వాళ్ళే కదా తయారు చేస్తున్నారు. సో ఇటువంటి బిస్కెట్లు అయితే లభ్యమవుతున్నాయి. ఏంటి, 100 గ్రాముల బిస్కెట్, 500 గ్రాముల బిస్కెట్ అయితే లభ్యమవుతుంది. సో మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అంటూ కొంతమంది కర్నూలులో నగరంలో ఉండేటటువంటి వాళ్ళు కొన్నారనమాట. ఎవరు, షరాబ్ బజార్కు చెందినటువంటి కొంతమంది వ్యాపారులు కొనుగోలు చేశారు. అదే ఇక్కడ ఆర్టికల్. సో వీళ్ళు కొన్నారనేది మనకు ఇంపార్టెంట్ కాదు, ఈ వెనక బ్యాక్గ్రౌండ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఏపీ జాగ్రఫీలో భాగంగా ఎక్కడ ఈ బంగారు బండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రీసెంట్గా మనకి ఏపీలో అన్ని ఖనిజాలు అనేవి చాలా బాగా ఉన్నాయి. దాని మీద కూడా రిపోర్ట్ ఇచ్చారు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇదే ఆర్టికల్ అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకేంటంటే పూడికి తీత పెద్ద సవాలే. ఇది దేనికంటే చూసాం నిన్న మన వాళ్ళు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు, మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ. సో వీళ్ళకి ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేశారంటే
తుంగభద్ర కొత్త గేట్లు పెట్టారు, ఒక 33 గేట్లు. సో వాటిని ఓపెన్ చేశారనమాట, మనకు తెలుసు. సో ఈ భాగంలో ఏంటంటే పూడికతీత పెద్ద సవాల్. ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి ఏంటంటే పనులైతే చేయలేదండి. దాదాపు 2 దశాబ్దాలు అవుతున్నాయి. 2 దశాబ్దాలు బట్టి పూడికతీత అనేది ఆపేశారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ బాగా ఎక్కువ చెత్త చెదారం అంతా పేరుకుపోయి ఉంటుంది. దీనివల్ల దాని యొక్క ఒరిజినల్ ఫ్లోకి, నది యొక్క ఒరిజినల్ ఫ్లో అనేది దెబ్బతింటుంది. తద్వారా నిల్వ చేసేటటువంటి సామర్థ్యం అనేది తగ్గుతుంది. సో దీనికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 టీఎంసీ, ఓకేనండి. 0.5 టీఎంసీ అనేది మనకి ఏమవుతుందంటే వృధా పోతుంది. దీనివల్ల స్టోర్ చేయలేకపోతున్నాము. అందువల్ల ఈ పూడికతీత తీస్తే బెటర్ అనేసి కమిటీ అయితే వేశారు. సో దానికి అంత ఆసమాస కాదండి, ఇప్పటి నుంచే కాదు, ఎన్నో కమిటీలు వేశారు. 2000లో వేశారు, 2004లో, 2009లో, మళ్ళీ 2013లో, మళ్ళీ ఇప్పుడు. సో ఇన్ని కంపెనీలు ఇన్ని అయితే వేశారు, కానీ అంత ఆసమాస కాదు. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీఎంసీ పూడికతీత తీయాలంటే మనకు దాదాపుగా 900 కోట్లు ఖర్చు అవుతుందండి. సో ఇంత ఖర్చు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టడం అవసరం అనేటటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అనమాట. సో అందుకే రీసెంట్గా ఒకటి కంపెనీ అయితే ముందుకు వచ్చింది. ఒక కంపెనీ ఫ్రీగా నేను పూడికలు తీస్తాము, ఇందులో అయితే ఏదైతే ఉందో ఇదైతే మేము ఫ్రీగా తీస్తాము, కానీ ఏదైతే పూడికి తీసామో అది మేము వాడుకుంటాము అనేసి ఒక కంపెనీ అయితే అన్నదనమాట. సో ప్రతిపాదనలు అయితే వచ్చాయి, కానీ ఇంకా స్టిల్ ఇది ఒక పెద్ద కొంచెం కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం కాబట్టి అందరూ సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలి. సో అదేవిధంగా ఈ ఇంత కష్టంలో ఉంటుండగా ఏం జరిగిందంటే మన కర్ణాటక ఏం చేస్తుందంటే సో అక్కడే తుంగభద్ర నది మీదే వీళ్ళు ఒక డ్యామ్ కట్టుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు డ్యామ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు దిగువన ఉన్న మనకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏపీ అనేది అభ్యంతరాలు అనేవి తెలుపుతుంది అనమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండగా ఈ ఇష్యూని సాల్వ్ చేయడం అంటే కొంచెం కష్టమే. సో కేంద్ర జలవనరుల శాఖ కూడా దీని మీద కమిటీ వేసింది. రిపోర్ట్ ఏమిస్తుందో చూడాలన్నమాట. అదండి ఈ ఆర్టికల్ యొక్క భాగం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో అలాగే మనం ఇండియన్ హిస్టరీ కూడా స్టార్ట్ చేసాం ప్రిలిమ్స్లో భాగంగా. సో ఒకసారి అవి కూడా చూడండి, ఓకేనా. సో ఈ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి రేపటి యుద్ధంలో అదృశ్య ఆయుధం, ఇది మెయిన్ ఆర్టికల్ మనకి ఈరోజు అయితే వచ్చింది. సో ఏంటి అదృశ్య ఆయుధం ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ అండి. ఈ అదృశ్య ఆయుధం ఏంటంటే మనకి సాఫ్ట్వేర్. ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు మోహరింపు అయితేనేమి, సరిహద్దు ప్రాంతం దగ్గర సైనికులు మోహరిస్తారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సైనిక కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండర్ ఇచ్చేటటువంటి సూచనల వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈలోపు ఏమైనా జరగచ్చు. మానవుడి యొక్క భాగస్వామ్యం అనేది అంత ఖచ్చితంగా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అదే మనం సాఫ్ట్వేర్ యొక్క పనితీరుని కానీ మనం ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే టోటల్ అదే మనకి ఇస్తుందన్నమాట. అందులో భాగంగా మనకి ఏంటంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి విభిన్నమైన మార్గాలు ఉంటాయన్నమాట. శత్రువులు ఎక్కడి నుంచి అయినా మనకు దాడి చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క స్థితిగతులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క కదలికలు అవ్వచ్చు, ఈజీగా మనకి యొక్క ఈ యొక్క రాడార్లు ఉపయోగించి, అలాగే డ్రోన్లు ఉపయోగించి, ఈ సాంకేతికను ఉపయోగించి వీటిని మనం సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి అదే ఎన్హాన్సింగ్ కెపాసిటీ దానికి ఎక్కువ ఉంటుందన్నమాట. సో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అది రెస్పాన్స్ అనేది ఇస్తుందన్నమాట. మీరు ఈ పరిస్థితిలో ఇది చేస్తే బెటర్ అని AI ఆధారిత వ్యవస్థ అవ్వచ్చు, ChatGPT అవ్వచ్చు, ఓకేనా, డీప్ ఫేక్ అవ్వచ్చు, అలాగే విర్చువల్ రియాలిటీ అవ్వచ్చు, ఆగ్మెంటెడ్ రియాలిటీ అవ్వచ్చు. సో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు. సో ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి.
సో వీటిని మనం ఉపయోగించుకొని సాంకేతికతను ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తే రేపటి యుద్ధంలో మనం విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తద్వారా వచ్చినటువంటి అవకాశాలు మనం వినియోగించుకోవాలని ఈ ఆర్టికల్ అనేది చెప్తుందండి. సో ఫైనల్ బాటమ్ లైన్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మన యొక్క సైనిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్తుందండి. ఓకేనా. సో మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విబిజీ రామ్జీ. ఈ పథకం అనేది ఆల్రెడీ తెలుసు. బడ్జెట్లో ఈసారి మనకి 26-27లో భాగంగా బడ్జెట్లో దీనికి 95,000 పైచిలుకు కోట్లు అయితే కేటాయించారండి. 95,000 6,500 సంథింగ్. సో దాదాపు 96,000 కోట్లు. సో అందులో భాగంగా ఏపీకి ఎంత కేటాయించారంటే 7,000 పైచిలుకు కోట్లు కేటాయించారు. ఇది కేంద్రం వాటా. అదే రాష్ట్ర వాటా వచ్చేసరికి 5,142 కోట్లు అయితే కేటాయించామన్నమాట. సో టోటల్గా ఈ పథకానికి దాదాపుగా 12,000 నుంచి 13,000 కోట్ల మధ్యలో కేటాయించారు. సో జూలై 1 నుంచి ప్రారంభమైతే చేస్తున్నాము. దానికి జూలై 2 నుంచి ప్రారంభమైతే చేస్తున్నాము. దానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయితే కానుందనమాట. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సో దానికి ఈ పర్టికులర్ ఈ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఓకేనండి ఆయన ఒప్పుకున్నారు. ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన ఒప్పుకున్నారు. సరే మనం ప్రారంభిద్దామని అన్నారనమాట. ఎక్కడ? తిరుపతిలో ముక్కవారిపల్లిలో ఇదైతే ప్రారంభం అన్నమాట. స్టార్టింగ్ 2005 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో అప్పుడు కూడా 2006లో ఇది అమల్లోకి వచ్చింది. అప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ ప్రారంభించండి అని ఒక ప్రతిపాదన అయితే తెచ్చారు. దానికి కేంద్రం అయితే సానుకూలంగా స్పందించింది అన్నమాట. అది దీనిలో ఒక ఆర్టికల్ అండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. ఓకేనండి. సో ఇక్కడ ఏం చేశారంటే మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం చేశారంటే డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు సీఎం గారు అయితే కృషి చేస్తున్నారు. దానికి అనుబంధంలో భాగంగానే మనకి ఏగల్ అనేటటువంటి వ్యవస్థను అయితే తెచ్చారు. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ఇందులో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా అప్లోడ్ చేయండి. వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము. వాళ్ళకి ఎటువంటి హాని అయితే జరగదు అని వాటి యొక్క పోర్టల్ అయితే లాంచ్ చేశారు. డ్రగ్స్ నివారణ యొక్క క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో అందులో భాగంగానే టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారనమాట. 1972 పక్కా అడుగుతారండి ఇది. సో డ్రగ్స్ నిర్వహణలో భాగంగా ఏకల్ ప్లాట్ఫామ్ కింద టోల్ ఫ్రీ నెంబర్ 1972. సో అలాగే దానికి ఈ డ్రగ్స్ నిర్మూలనకి ఏమేమి చేశారనేవి మనకి యాప్స్ కూడా ఉన్నాయి. సో ఆ యాప్స్ కూడా ఆ పథకాలు కూడా ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా. సో వజ్రప్రహార అవ్వచ్చు, ఏగల్ అవ్వచ్చు. సో ఇవన్నీ పథకాలు ఇందులో భాగంగానే మనకు ఉన్నాయి. సో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఒకసారి గుర్తించుకుంటే మనకు సరిపోతుంది. అలాగే ఈ భాగంగానే మనకి ఏంటంటే 20 సూత్రాలు అయితే రిలీజ్ చేశారనమాట డ్రగ్స్ యొక్క అవేర్నెస్ గురించి. దానికి స్పెషల్గా కొంతమంది టాస్క్ ఫోర్స్ని కూడా మనం అసైన్ చేశామని కూడా చెప్తుంది. ఒక 450 మంది సిబ్బంది. అది ఇక్కడ మెయిన్ ఆర్టికల్ అంటే భాగం. సో ఎన్సీఆర్టీలో మనకి ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సరణ చేర్చారనమాట. దీన్ని చేర్చి ఏం తీశారు? రాజ్యాంగ పీఠికను తొలగించారు. ప్రియాంబుల్ని తీసేశారనమాట. ఓకేనా. దీన్ని తొలగించి ఏం చేశారు? సరణ అయితే చేర్చారనమాట. సర్ అంటే మనకు తెలుసు ఇదేంటంటే మనకి సమగ్ర మనకి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదండి సర్ అనేది ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఇది ఏంటి? ఓటర్ల జాబితా. ఇదేంటంటే ఓటర్ల జాబితా గురించి ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్. ప్రత్యేక సమగ్ర సవరణ. ఓకేనండి. దానికి సంబంధించింది అనమాట ఈ సర్. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దాదాపు 90% అయితే పూర్తయిపోయింది. మొదటి స్థానంలో ఎక్కువ మంది ఎవరు చేశారంటే విజయనగరం. ఓకేనండి. తక్కువ ఎవరంటే ప్రకాశం. ఓకేనండి. నిన్నటికున్న ఇన్ఫర్మేషన్ ఈరోజు కొంత అప్డేట్ అయింది. సో ఈరోజు కూడా చూద్దాం. దాదాపుగా మనం ఇంకా 38 లక్షల మంది మాత్రంకే ఇంకా సర్ ఫామ్లు మేము ఇవ్వలేదు. దాదాపుగా 4 కోట్ల పైచిలుక ఓటర్లలో 3,90,80,00,000 మందికి మేము ఇచ్చేసాము. ఇంకా 38 లక్షల మందే ఉన్నారు.
అని ఈ సర్లో భాగంగా మన ఏపీ యొక్క స్టేటస్. ఓకేనండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముందుగా మనకి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో హిస్టరీ సిరీస్ కూడా ప్రారంభమైంది, ఒకసారి అది కూడా చూడండి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్. సో మన యొక్క జాగ్రఫీలో భాగంగా ఇది మనం చూసుకుంటే ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు ఏంటంటే మన యొక్క భూమి యొక్క కదలికలను చూస్తున్నారండి. అందులో భాగంగా మన యొక్క దేశం ఎలా కదులుతుంది అనేసి పరిశోధనలు అయితే చేస్తున్నారండి. మనకు తెలుసు ఎన్జిఆర్ఐ అనేది ఇదేంటంటే మనకి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ అండి. ఇది జాతీయ భూ పరిశోధన సంస్థ ఎన్జిఆర్ఐ అనేటటువంటిది. ఓకేనా. సో ఇందులో ఏం చేశారంటే GPS అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉపయోగించి దాదాపుగా 100 చిత్రాలను ఇక్కడ మనకి సేకరించారండి చాలా రోజులు బట్టి. సో అలాగే దాదాపుగా 1600 శాటిలైట్లను అయితే ఉపయోగించారు. సో ఎగ్జాక్ట్ యాక్యురేట్ కదలికలు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసామనేసి మనకి ఇక్కడ ఎన్జిఆర్ఐ అనే సంస్థ అనేటటువంటిది ఇదైతే చెప్తుందండి. సో ఇది ఏమైతే చెప్తుందంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తరాన చూసుకుంటే బాగా టెక్టానిక్ ప్లేట్స్ కింద పలకలు ఉంటాయి కదా, భూమి అనేది కింద పలకలు, ఈ పలకలు అనేవి చాలా వేగంగా కదులుతున్నాయి ఉత్తర భారతదేశంలో అని చెప్తున్నారండి. ఓకేనా. దక్షిణ భారతదేశంలో పర్వాలేదు, చాలా గట్టిగానే ఉంది, కదలికలు అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకు? ఈ దక్షిణ భాగం ఏంటంటే మనకి గోండ్వానా శిలలతో ఏర్పడింది, అందులోన చాలా గట్టిగా ఉంటుంది. ఇది పీఠభూమి, దక్కన్ పీఠభూమి కాబట్టి ఇందులో కదలికలు అనేవి చాలా స్లోగా జరుగుతాయి, అసాధ్యమన్నమాట. భూకంపాలు రావడానికి చాలా రేర్ కేస్. అదే ఉత్తరాన కానీ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా కదులుతున్నాయి అని చెప్తున్నారండి. ఎంత కదులుతున్నాయి అని చూసుకుంటే ఉత్తరాన ఒక సంవత్సరానికి 15 నుంచి 16 మీటర్లు అయితే కదులుతున్నాయండి. అదే దక్షిణాదిలో చూసుకుంటే మనకి 1 మీటర్ మాత్రమే కదులుతుంది అని మన యొక్క ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారండి. ఓకేనా. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఆర్టికల్ని అయితే మనం చదువుకోవచ్చు. ఎందుకు ఈ ఉత్తరాదిన అంతగా జరుగుతుందంటే వాటి యొక్క నీటి ద్రవ్యరాశి అవ్వచ్చు, భూఫలకల కదలిక వేగం అయితే అవ్వచ్చు, చాలా వేగంగా జరుగుతుందన్నమాట. సో అందువల్ల కింద ఉండేటటువంటి భూ వనరులు కూడా తగ్గిపోతున్నాయి ఉత్తర భారతదేశంలో. అందులో ఆటోమేటిక్గా కింద ఉండేటటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అనేవి చలనం అయితే పొందుతాయి. అది ఇందులో భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా మనకి ఏంటంటే ఎల్‌నినో ప్రభావం అయితే మన భారతదేశం పైన అయితే ఉంది, అందువల్ల పంటలు కూడా తగ్గడానికి అవకాశం ఉన్నాయనేసి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అధ్యయనం అయితే చెప్తుందండి. సో ఇటీవలగా ఇది అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, ఎందుకంటే ఎల్‌నినో ఎఫెక్ట్ ప్రభావం వల్ల మన భారతదేశానికి నైరుతి ఋతుపవనాల రాక అనేది చాలా లేట్ అవుతుంది అనేసి చెప్తున్నారు. సో ఇందులో భాగంగా మనకి 8వ స్థానం అయితే ఇచ్చారండి. మనకు తెలుసు ఎల్‌నినో అంటే సో చాలా ప్రీవియస్ ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో ఇది మనకు తీసుకుంటే ఇది మనకి సౌత్ అమెరికా, ఇది మనకు తీసుకుంటే ఆస్ట్రేలియా, ఇది మనకు తీసుకుంటే మడగాస్కర్, ఇది మనం తీసుకుంటే ఇండియా. ఓకేనండి. సో ఇది పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ భూమి వేడెక్కడం వల్ల సూర్యకిరణాలు ఇక్కడ డైరెక్ట్గా పడి భూమి వేడెక్కడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటటువంటి సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా ఉంది కదా, ఈ సౌత్ అమెరికా నుంచి గాలి అనేది ఎటు వెళ్తుందంటే ఆస్ట్రేలియా వైపుకి వెళ్తుంది. ఓకేనండి. ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, ఎక్కడ మనకి సౌత్ అమెరికాలో మనకి హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెజర్ అనేది ఉంటుంది ఈ భాగంలో. ఎప్పుడైతే హై ప్రెజర్ ఉంటుందో ఇక్కడ లో ప్రెజర్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎక్కడైతే లో ప్రెజర్ ఉంటుందో అక్కడ వర్షాలు అనేవి పడతాయి. అంటే సాధారణ పరిస్థితిలో ఆస్ట్రేలియాకి వర్షం అనేది సంభవిస్తుంది. సో ఇది రివర్స్ అవుతుందండి. ఏంటి, ఎల్‌నినో కాలంలో రివర్స్ అయ్యి ఏమవుతుంది మనకి, ఇది సౌత్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా అనుకుంటే, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అనుకుంటే, ఇక్కడ ఎల్పి ఉంటుంది, ఇక్కడ హెచ్పి ఉంటుంది, అంటే ఎక్కడ లో ప్రెజర్ ఉంటుంది. సో వర్షాలు పడాలంటే మనకి లో ప్రెజర్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఎక్కడైతే లో ప్రెజర్ ఉంటుందో అక్కడ హై టెంపరేచర్ అనేది ఉంటుంది.
ఇక్కడ హై టెంపరేచర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి వాటర్ వేడికి పైకి వెళ్ళి మనకి వర్ష రూపంలో కురుస్తుంది. సో ఇది ఎల్‌నినో అనమాట. ఎల్‌నినో కాలంలో మనకి ఏమవుతుందంటే సౌత్ అమెరికా అనేది వర్షం పడుతుంది, ఆస్ట్రేలియాకి అనేవి వర్షాలు ఉండవు. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనకు అప్లై చేసుకుంటే ఇక్కడ మడగాస్కర్ ఉంటుంది, ఇక్కడ కొంచెం ఆ పైన మనకి ఆఫ్రికా ఖండం ఉంటుందండి, ఇక్కడ ఇండియా ఉంటుంది. సో ఈ పరిస్థితిలో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4 వేస్తున్నాను, గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇది సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఇండియా. నార్మల్ కండిషన్లో ఇక్కడ హెచ్పి, ఇక్కడ ఎల్పి, ఈ గాలి అనేది ఇటు వెళ్తుంది అనమాట, అలాగా హెచ్పి మనకి ఎల్పి, ఇండియా మీద ఎల్పి ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్, హెచ్పి ఎల్పి మళ్ళీ హెచ్పి ఎల్పి, ఇది నార్మల్ కండిషన్. నార్మల్ కండిషన్లో ఉంటే మనకు వర్షాలు అనేవి పడతాయి. ఎల్‌నినో కండిషన్లో ఏమవుతుంది, మన ఇండియాకి ఎల్పికి బదులు హెచ్పి ఇక్కడ వస్తుంది, ఆపోజిట్ అనమాట. ఓకేనండి, రివర్స్ అవుతుంది. హెచ్పి రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ ఉంటుందంటే దాని అర్థం ఏంటి, లో టెంపరేచర్ ఉంటుంది. లో టెంపరేచర్ ఉంటే మన పక్కన ఉండేటటువంటి సముద్రాలు వేడెక్కుతాయా, వేడెక్కవు. ఎప్పుడైతే వేడెక్కవో అక్కడ ఏమవుతుంది, కోల్డ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. కోల్డ్ టెంపరేచర్ అనేది వర్షాలకి ప్రభావితం అవ్వదు. మనం వర్షానికి రావడానికి కోల్డ్ టెంపరేచర్ పనికిరాదు, అది మనకి ఇక్కడ ఆర్టికల్ అండి. ఓకేనా. సో ఇది ఓవర్ వ్యూ ఎల్‌నినో ఎఫెక్ట్ అండి. సో ఇంతకుముందు కాన్సెప్ట్లో, ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పానండి ఇది, అక్కడ ఒకసారి చూడండి. ఓకేనా. సో ఆ కండిషన్లో భాగంగా ఏమవుతుంది, ఇక్కడ మనకు ఆహార ఉత్పత్తులు ఈసారి తగ్గొచ్చు. ఆహార ఉత్పత్తులు ఎప్పుడైతే తగ్గుతాయో వాటికి డిమాండ్ ఏర్పడి ఆటోమేటిక్గా ధరలు అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో మనకు ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏంటండి, కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణమే మనకి ద్రవ్యోల్బణము. ఓకేనండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ద్రవ్యోల్బణం వచ్చి మన ఆర్థిక వ్యవస్థ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అని ఈ యొక్క ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వారు అధ్యయనం అయితే చేస్తున్నారండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ద్రవ్యోల్బణం కూడా దీర్ఘకాలం కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఈరోజు కొంచెం ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఇది మన మెయిన్ ఆర్టికల్. ఓకేనా. సో ఇక్కడ 1 మార్క్ అయితే మనకి పడుతుందండి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. రీసెంట్గా మనకి ఏంటంటే కేంద్ర శాఖ అనేటటువంటి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ అనేటటువంటిది తన ఎక్స్ ఖాతాలో ఒక ఆర్టికల్ అయితే ఉంచింది. సో అందులో భాగంగా ఇది వచ్చిందండి మనకి. ఓకేనా. నిన్న ఈ ఆర్టికల్ అయితే వచ్చింది. ఏంటి, ఖనిజాంధ్రప్రదేశ్. ఇది జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. ఒక బిట్ అయితే ఇక్కడి నుంచి వస్తుందండి. ఓకేనా. సో ఇందులో భాగంగా చూసుకుంటే మన రాష్ట్రంలో 92% ముగ్గురాయి ఉందండి. ఓకేనా. దేశంలో 100% కావాలంటే అందులో 92% ఎక్కడి నుంచి వస్తుంది, ముగ్గురాయి అనేది ఏపీలోనే ఉంది. ఓకేనండి. అలాగే మైకా 41% ఉంది, అలాగే కాల్సైట్ 40% ఉన్నాయి. ఓకేనా. కీలకమైనటువంటి టైటానియం మినరల్స్ కూడా మనకి 19% ఎక్కడ ఉన్నాయనేసి మన కేంద్ర గనుల శాఖ అయితే ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇవి ఒక్కొక్క దానికైతే ఉపయోగిస్తామండి. ఓకేనా. ఏవి, ఈ బైరిటీస్ అవ్వచ్చు. ఈ ముగ్గురాయి అంటే మనం బైరిటీస్ అంటాం. ఓకేనా. ఈ ముగ్గురాయి అంటే అర్థం ఏంటండి, బైరటీస్ అంటాం. ఓకేనా. బైరిటీస్లో రకాలు ఉన్నాయి. తెల్ల ముగ్గురాయి ఉంటుంది, అంటే తెల్ల బైరిటీస్. ఓకేనా. సో ఇవి ఒక్కొక్క దాంట్లో మనం ఉపయోగం అయితే ఉందండి. సో అదే ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చాడు. సో ఇన్ డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ ఆర్టికల్స్లో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, బైరిటీస్ ముగ్గురాయి. ఓకేనా. దేశవ్యాప్తంగా మనకి 92% మన రాష్ట్రంలోనే ఉందని చెప్తున్నారు. అలాగే మైకా కూడా, కాల్సైట్, కైనైట్, గ్రానైట్, ఇలా పలు జాబితాల్లో ఏపీ అయితే పై చేయగా ఉందని మన కేంద్ర గనుల శాఖ అయితే చెప్తుందండి. సో అందులో చూసుకుంటే ఇక్కడ మనం ముగ్గురాయిలో మనదే ఆధిపత్యం పక్కా అడుగుతాడని గుర్తుంచుకోండి. ఈ ముగ్గురాయి మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైతే మనం ఆయిల్ డ్రిల్స్ చేస్తాం కదా, ఇది మనం ఆయిల్ అనుకుంటే సీ పోర్ట్లో, సముద్ర తీర ప్రాంతంలో మనం ఆయిల్ డ్రిల్ చేస్తాం కదా. సో ఈ ఆయిల్ డ్రిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది కింద తట్టుకోవాలన్నమాట. సో అందులో భాగంగా దిగువన వచ్చేటటువంటి ఒత్తిడిని తట్టుకోవడానికి మనకేంటంటే బూడిద రంగు ముగ్గురాయి ఉపయోగిస్తాం.
బూడిద రంగు ముగ్గురాయిని ఉపయోగిస్తామండి. ఓకేనా. అదే గ్రే బైరిటైస్ అంటాం. సో అటువంటివి మనం బాగా ఇక్కడి నుంచే సప్లై చేస్తాను. అదీ కాక మనకి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచే మనం సప్లై చేస్తున్నామండి. ఇది అనేది ఎక్కడ లేదు, మన దగ్గరే ఉందన్నమాట. ముఖ్యంగా ఇది ఎక్కడ ఉందని అడుగుతాడండి. ముగ్గురాయి అనేది తిరుపతి. ఎక్కడ? తిరుపతి జిల్లా. ఏది? ఓబులవారిపల్లి మండలం దగ్గర మంగంపేట వద్ద ఉంది. గుర్తుంచుకోండి. ముగ్గురాయి అంటే మనకి బైరిటీస్ అంటాము. అందులో బూడిద రంగు బైరిటీస్ అనేది మనకి పెట్రోల్ డ్రిల్ చేసేటప్పుడు, ఓకేనా, క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకొని దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తాం కదా, శుద్ధి చేస్తాం. ఆ సమయంలో భూమిని మనకి తట్టుకోవాలన్నమాట కింద చేసేటువంటి డ్రిల్లింగ్. ఆ సమయంలో ఈ బైరిటీస్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఎక్కువ ఎక్కడ ఉందంటే తిరుపతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. అలాగే మనకి ఇంకా బాగా చూసుకుంటే, సో నెక్స్ట్ వైట్ బైరిటీస్ కూడా ఉంటుంది. వైట్ బైరిటీస్ అంటే తెలుపు ముగ్గురాయి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి చూసుకుంటే పెయింటింగ్స్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, పెయింటింగ్స్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇక్కడ 2 మనం డిస్కస్ చేసాం. ఓకేనా. మనకి 2 ఏంటంటే ముగ్గురాయిలో 2 ఉన్నాయి. బైరిటీస్ అంటాము ముగ్గురాయిలో. ఒకటేంటి? బూడిద కలర్ రంగులో ఉండేటటువంటిది, ఇంకొకటి తెల్ల రంగులో ఉండేటటువంటి బైరిటీస్. ఈ బూడిద రంగు ఇది ఎక్కడ ఉంది మనకి? ఈ 2 కూడా తిరుపతిలో ఉన్నాయి. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లిలో ఉన్నాయి, మండలంలో మంగంపేట దగ్గర. ఓకేనా. అప్లికేషన్స్ చూసుకుంటే ఎక్కడ ఉపయోగిస్తామని చూసుకుంటే, డ్రిల్ చేసే సమయంలో మనకి బూడిద కలర్ రంగు బైరిటీస్ని ఉపయోగిస్తాము. వైట్ది ఎక్కడ ఉపయోగిస్తామంటే బైరిటీస్ని ఎక్కడండి? మనకి పెయింటింగ్స్లో ఉపయోగిస్తాం. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇంకా ఏమేమి ఖనిజాలు ఉన్నాయి ఇంకా చూసుకుంటే, అది బూడిద రంగుది ఎక్కడ ఉంది మనకి? తిరుపతిలో ఉంది కదా. వైట్ది ఎక్కడ ఉందంటే మనకి కడపలో వేంపల్లి ట్రిబుల్ 8 ఎక్కడ ఉంది కదా. సో అక్కడ వేంపల్లి మండలంలో ఎక్కువగా ఉంది. అదే జిల్లాలో మనకి పులివెందుల, సింహాద్రిపురం, కలసపాడు, అనంతపురం జిల్లాలో కూడా ఉన్నాయండి ఇవన్నీ. సో ఆ రీజియన్స్ అంటే మనకేంటి? రాయలసీమ ప్రాంతంలో కడపలో ఉన్నది, అనంతపురంలో ఉంది, కర్నూలులో కూడా ఉంది. కొన్ని మార్కాపురంలో అక్కడక్కడ మాత్రమే వైట్ బైరిటీస్ నిల్వలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్ అయిపోవాలి మనం, బైరిటీస్ అనగానే రాయలసీమ. అలాగే బూడిద రంగు బైరిటీస్ అంటే తిరుపతి. తక్కినవి వైట్ రంగు, తెలుపు రంగు బైరిటీస్ అంటే రాయలసీమ మొత్తం కూడా మనకి వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి, మనకు పక్కాగా అడుగుతాడు. ఓకేనా. ఇది ఎక్కడా ఉండదండి, మన భారతదేశంలో ఎక్కడా ఉండదు, ప్రపంచంలో కూడా ఉండదు. మనమే దీన్ని సప్లై అనేది చేస్తున్నాం అన్నమాట ప్రపంచాలకు కూడా. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైకా. ఫస్ట్ స్టార్టింగ్ హెడ్ ఆర్టికల్ చూసాం కదా. మైకా ఎంత ఉంది? భారతదేశంలో 100 ఉందనుకుంటే అందులో 41% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అందుకే మనం ఖనిజ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. ఓకేనా. ఇది దేనికి ఉపయోగిస్తాం? మైకాని ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనకి సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సిలికాన్. ఓకేనా. సో ఈ సిలికాన్ చిప్ డిజైన్స్లో మనకి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. హై టెంపరేచర్ని తట్టుకోవడానికి, లో వొలటైలిటీ ఇది చూపిస్తుంది అనమాట. అందుకు ఈ సిలికాన్ మనం ఉపయోగిస్తాం. సిలికాన్ తయారీలో ఈ మైకాను ఉపయోగిస్తాం అనమాట. సో ఇవి ఎక్కడ ఉన్నాయి అయ్యా అంటే మనకి నెల్లూరులో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, అలాగే ఉత్తరాంధ్ర అల్లూరు సీతారామ జిల్లాలో కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఇంపార్టెంట్. మైకా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. 41% దేశంలో ఉంటే, 100% దేశంలో ఉంటే అందులో 41% మన ఆంధ్రప్రదేశ్లోనే మైకా అనేది ఉంది. ఎక్కడెక్కడ? నెల్లూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే తిరుపతి. ఓకేనా. తిరుపతి అనేది కామన్గా ఉంది. ఈ దేనికి? బైరిటీస్ నిల్వలకి. బైరిటీస్ అంటే ముగ్గురాయి, దానికి అలాగే మైకాకి అక్కడే ఉంటుంది. పక్కా అడుగుతాడు మనకి బిట్ అనేది. ఓకేనా. అలాగే ఇంకొక ఖనిజం తీసుకుందాం. నెక్స్ట్ ఖనిజం ఏంటుంది? కాల్సైట్ కదా. ఇది 40% మన రాష్ట్రంలోనే లభిస్తుంది. 100% మన దేశంలో ఉందనుకుంటే 40% కాల్సైట్ కూడా ఉంది. ఓకేనా. ఇది ఎక్కడ లభిస్తుంది అంటే మనకి ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్రలో. ఓకేనండి. ఉత్తరాంధ్రలో, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా ఇవి ఎక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నారు.
అప్లికేషన్ ఏంటంటే పెయింట్ల తయారీ, కాగితం తయారీ, రసాయనాలు, అలాగే కెమికల్స్లో ఉపయోగిస్తున్నాం. అలాగే డ్రగ్స్ ఇండస్ట్రీలో కూడా మనకి విరివిగా ఈ కాల్సైట్ అయితే ఉపయోగిస్తున్నాం. ఫుల్ డీటెయిల్ రిపోర్ట్ అనేది మనకు వస్తుంది, అప్పుడు మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకేనా. తర్వాత అల్యూమినియం తీసుకోండి. ఇది 31% మన దగ్గరే ఉందండి. అల్యూమినియం కూడా ఎక్కడ, నెల్లూరులో, అలాగే మార్కాపురంలో. ఓకేనా. అల్యూమినియం కూడా తీసుకుంటే మార్కాపురంలో, నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి, మార్కాపురంలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువ ఖనిజ సంపద అనేది మనకి ఉంది. ఏంటిది? అల్యూమినియం. ఓకేనా. అల్యూమినియం మనకి మార్కాపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువగా మనకి ఉందన్నమాట. ఓకేనండి. అలాగే మనకి గ్రానైట్ 100% అనుకుంటే ఇక్కడే 31% ఉన్నాయి. ఎక్కువగా గ్రానైట్ మనం ఏమనుకుంటామంటే ఎక్కువగా ఏంటంటే రాజస్థాన్లో ఉన్నాయనుకుంటాం. కాదండి, మనకి రాజస్థాన్లో కాదు, ఏపీలోనే ఎక్కువగా ఉంది. 31% అనేది మనకి ఏపీలోనే ఉన్నదన్నమాట. ఫస్ట్ మనమే ఉన్నాం. ఓకేనా. అయితే ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే మన ఉభయ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఉంటుంది కదా, ఇది తప్ప తక్కిన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇది దొరుకుతుందన్నమాట, గ్రానైట్ అనేది. ఓకేనండి. సో ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మనకి చీమకొత్తి ప్రాంతం అనేది ఉందండి. ఇది చీమకొత్తి ప్రాంతం. అక్కడ లభించేటటువంటి గ్రానైట్ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో ఇక్కడి నుంచే మనం సప్లై అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. మనకు తెలుసు శ్రీకాకుళం జిల్లా కానీ అవ్వచ్చు. ఓకేనా. శ్రీకాకుళం జిల్లా బ్లూ, ఉత్తరాంధ్ర జిల్లాలో మూన్ వైట్, రివర్ వైట్, అలాగే బుల్లి కురప, అలాగే స్టీల్ గ్రే, అలాగే కనిగిరి ప్రాంతాల్లో బ్లాక్ గ్రానైట్. ఇవన్నీ గ్రానైట్లో రకాలన్నమాట. అక్కడ ఉండేటటువంటి జాగ్రఫికల్ కండిషన్లో భాగంగా కింద ఉండే భూమి ఆకారంగా మనకి ఈ శిలలు అనేవి ఏర్పడతాయండి. ఓకేనా. ఆ కండిషన్ బట్టి ఆ యొక్క గ్రానైట్ యొక్క రంగు అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటి దగ్గర ఉన్నాయి, ఒక్క కృష్ణా గోదావరి డెల్టా తీసిస్తే. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డోలమైట్ కూడా ఉన్నది. చేపల పెంపకంలోను, కోళ్ళు, వీటిలో ఎక్కువ దానాకు ఉపయోగిస్తాం అనమాట. అలాగే స్టీల్లోన, పెయింటింగ్ పరిశ్రమలో కూడా డోలమైట్ ఉపయోగిస్తాం. ఇది కూడా 15% ఉన్నది. ఇది కూడా తక్కువేం కాదు, 15% అయితే మనకి లభిస్తుంది. అలాగే మనకి ఇంకా చూస్తుంటే వెర్మిక్యూలైట్. ఓకేనా. వెర్మిక్యూలైట్ తీసుకుంటే గూడూరు ప్రాంతంలో ఉన్నదండి. ఓకేనా. దేశంలో 100% అనుకుంటే అందులో 12% మన దగ్గర ఉంది వెర్మిక్యూలైట్ కూడా. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకా ఉన్నాయండి. సిమెంట్ పరిశ్రమలో మనం ఓడుతాం కదా, సిమెంట్ పరిశ్రమలో ఓడేటటువంటి సిమెంట్ పరిశ్రమలో లైమ్ స్టోన్. ఓకే. సో ఇది కూడా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే 12% మన దగ్గర ఉన్నాయి. ఇది ఎక్కడ లభిస్తుందంటే రాయలసీమ ప్రాంతం ఎక్కువగా. ఓకేనా. అనంతపూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు. అలాగే టైటానియం చూడండి, ఇన్ని ఖనిజ నిల్వలు మన దగ్గర ఉన్నాయి. టైటానియం చూసుకుంటే టోటల్ శ్రీకాకుళం బీచ్ నుంచి మనం చూసుకుంటే కృష్ణా జిల్లా వరకు ఈ మొత్తం, ఓకేనండి, ఈ మొత్తం కూడా మనకి ఈ బీచ్ శాండ్ నిల్వలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట, టైటానియం. ఓకేనా. సో ముఖ్యంగా మనకి ఇంకా ఎక్కువ చూసుకుంటే మన దగ్గరే ఎక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళకి కాస్ట్లీ ఏరియా ఉంది, ఒడిశా, తమిళనాడు, కేరళకి, మహారాష్ట్రకి, కానీ మన దగ్గరే 19% ఉన్నాయన్నమాట ఈ టైటానియం నిల్వలు అనేవి. అలాగే సిలిమినైట్ కూడా ఉన్నాయి, 13%. ఇది దేనికంటే ఎక్కువగా మన అల్యూమినియం పరిశ్రమకు ఉపయోగిస్తామండి. ఇది అల్యూమినియం పరిశ్రమకి బాక్సైట్ కూడా ఉపయోగిస్తాం. ఓకేనా. అది చూసుకుంటే మనకి ఏపీలో 16% ఉన్నాయన్నమాట. ఓకేనండి. ఏపీలో 16% ఉన్నాయి. ఎక్కువగా అల్లూరు సీతారామరాజు, కాకినాడ జిల్లాలోనే ఉన్నాయన్నమాట. దేశమంతటా ఉన్న బాక్సైట్ నిక్షేపాల్లో 16% మన దగ్గరే ఉన్నాయి. ఇది ఫైనల్ రిపోర్ట్ అండి. సో ఒకసారి ఓవర్వ్యూ మనం కానీ చూసుకుంటే, ఫస్ట్ బైరటీస్ లేదా సున్నపురాయి అంటాం. ఇది దేశవ్యాప్తంగా 100 ఉంటే మన దగ్గర 92 ఉంది. మళ్ళీ ఇందులో బ్లూ ఉంది, అలాగే ఇందులో వైట్ ఉంది. నెక్స్ట్ మైకా, ఇది కూడా 41% ఉంది. అలాగే తర్వాత గ్రానైట్, ఇది 30% నిల్వలు ఉన్నాయి. అలా తర్వాత ప్రాంతంలో మనం చూసుకుంటే ఖనిజాలు ఆర్డర్లో చూసుకుంటే తర్వాత మనకి అల్యూమినియం, టైటానియం, డోలమైట్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది టోటల్ ఓవర్వ్యూ అండి.
సో అదండి ఈరోజు ఆర్టికల్స్. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు, ఓకేనండి? థ్యాంక్ యూ.